హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుకు ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది. సో స్ట్రాంగ్ పాజిటివ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ నెగిటివ్ ఓపెనింగ్ ఏం జరగలేదు. అట్ ది సేమ్ టైం నిన్న డే హై అండ్ డే లో మార్క్ చేసుకుంటే నిన్న కంప్లీట్ ట్రేడింగ్ యాక్టివిటీ రేంజ్ లోనే ఈ రోజు మార్కెట్ కూడా కన్సాలిడేట్ అయింది. సో ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ బయింగ్ జరగలేదు, స్ట్రాంగ్ సెల్లింగ్ జరగలేదు. కంప్లీట్ ప్రీవియస్ డే రేంజ్ లోనే మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. అట్ ది సేమ్ టైం చాలా చాపీగా మూవ్ అయింది. ఒకసారి మీరు చూడండి, ఫస్ట్ 50 minutes క్యాండిల్ చూడండి, మీకు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ నుంచి క్లియర్ రిజెక్షన్స్. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎండింగ్ లో మార్కెట్ క్లోజింగ్ టైం పీరియడ్ లో మీకు వచ్చిన క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ చూడండి, కంప్లీట్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చాలా విక్స్ ఫార్మ్ అయ్యాయి. అంటే మార్కెట్ లో స్టెబిలిటీ కంటే వాలటిలిటీ స్పైక్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ దిస్ ఈస్ నాట్ ఎ హెల్దీ మార్కెట్. సో మరి మార్కెట్స్ ఎందుకు ఇంత వాలటైల్ గా ఉన్నాయి, ఆర్ ఎందుకని స్ట్రాంగ్ బయింగ్ జరగలేదు, ఎందుకని స్ట్రాంగ్ సెల్లింగ్ జరగలేదు అంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ రిలీజ్ ఉన్నప్పుడు దాని నియరెస్ట్ డేస్ లో అగ్రెసివ్ బయింగ్ ఆర్ అగ్రెసివ్ సెల్లింగ్ జరగదు. మరి ఇప్పుడు మార్కెట్స్ ఏ డేటా కోసం వెయిట్ చేస్తున్నాయి అంటే, నిన్న మన వీడియోలో మాట్లాడుతున్నట్టు ఇన్ఫ్లేషన్ డేటా. సో ఈ రోజు అండ్ రేపు వచ్చేసరికి మనకి యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది, ఆగస్ట్ మంత్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ డేటా. అండ్ ఆల్రెడీ వీడియో షూట్ చేసే టైంకి యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం ఆగస్ట్ మంత్ లో యుఎస్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ 2.9% కి ఇంక్రీజ్ అయింది. సో ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా 2.9 వరకు ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో డేటా ఫైనల్ గా వచ్చేసరికి విత్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో వచ్చింది. కానీ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అనేది గుడ్ సైన్ అండ్ బ్యాడ్ సైన్ అంటే డెఫినెట్లీ గుడ్ సైన్ అయితే కాదు. అండ్ ఎప్పుడైతే ఈ డేటా పాయింట్ వచ్చిందో ఇమీడియట్ గా యూఎస్ ఫ్యూచర్స్ లో కూడా ఒక స్లైట్ కరెక్షన్ అయితే మనం విట్నెస్ చేయగలిగాం. సో ఫైనల్ గా యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. అండ్ రేపు మనకి అరౌండ్ 4 PM కి ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. సో ఈ డేటా పాయింట్ రిలీజ్ ఉంది కాబట్టి, సో అంటిల్ ఆర్ లెస్ డేటా వచ్చేంత వరకు కూడా బిగ్ ప్లేయర్స్ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోరు. అందుకని మనం మార్కెట్ లో లాస్ట్ 3-4 days నుంచి చూసుకుంటే మీకు ఎంటైర్ హై పాయింట్ అండ్ లో పాయింట్ చూసుకుంటే చాలా తక్కువ రీజన్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకుని రేపటి మార్కెట్స్ ని కన్సిడర్ చేసుకుందాం. సో ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యింది. అట్ ది సేమ్ టైం సెప్టెంబర్ 17th వచ్చేసరికి యుఎస్ నుంచి మనకి ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ రాబోతుంది. సో ఫెడ్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఈ ఇయర్ లో 2 times ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని. అండ్ చాలా మంది సెప్టెంబర్ 17th ఏదైతే మీటింగ్ జరగబోతుందో ఈ మీటింగ్ అవుట్పుట్ నుంచి 25 basis points ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అదే కనుక జరిగితే యుఎస్ ఎకనామిక్ ఒక పాజిటివ్ సైన్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారా లేదా అనేది మనం సెప్టెంబర్ 17th వరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ టు బి హానెస్ట్, చాలా మంది కూడా ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా ఉందో ఈ డేటా పాయింట్ కంటే 17th రాబోతున్న ఫెడ్ అనౌన్స్మెంట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. సో దట్ వాస్ ది కంప్లీట్ డ్రైవింగ్ పారామీటర్ ఫర్ యుఎస్ ఎకనామిక్. సో అందుకని మనం దీన్ని కూడా కన్సిడర్ చేసుకున్నాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మేబీ టెంపరీగా మార్కెట్స్ కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి యుఎస్ మార్కెట్స్. మరి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుందంటే, సో మనకి జూలై మంత్ లో ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ 1.55% కి వచ్చేసింది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అండి, ఎందుకంటే మన ఆర్బీఐ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ని లెస్ దాన్ 2% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో విత్ ఇన్ లిమిట్స్ లో ఉంది. కానీ ఇప్పుడు ఆగస్ట్ మంత్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ రేపు రిలీజ్ అవబోతుంది. సో ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆగస్ట్ మంత్ డేటాలో కూడా మన ఇండియా సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరిగితే సో దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో డేటా పాయింట్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుదాం. సో ఆల్రెడీ యుఎస్ డేటా ఇంక్రీజ్ అయిపోయింది అండ్ ఇండియాది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో రేపటి మార్కెట్స్ లో కొంచెం న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉందాం. సో ఒక్కసారి నిఫ్టీ టెక్నికల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఓవరాల్ గా 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. సో 1 hour లో మనకి ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే సో మార్కెట్స్ ఒక లో పాయింట్ నుంచి హై పాయింట్ కి వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై, లైక్ మనకి ఏ పాయింట్స్ నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో మళ్ళీ అదే పాయింట్ కి వెళ్ళి ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ఈ కన్సాలిడేషన్ లో కూడా మనకి టెక్నికల్ గా ఫామ్ అయిన ప్యాటర్న్ టాప్ 1 టాప్ 2 డబుల్ టాప్ ప్యాటర్న్. సో బేసిక్ గా డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది టెక్నికల్ గా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ప్రీవియస్ గా ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వక ముందు ఏదైతే మనకి ట్రెండ్ ఉంటుందో, సో ఇది ప్రీవియస్ గా మనకు ఒక అప్ ట్రెండ్ ఉంది. సో ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని ఇప్పుడున్న డేటాను బట్టి ఈ హై పాయింట్ అంటే లైక్ నిన్న ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ అండ్ ఇంట్రాడే లో పాయింట్
డెఫినెట్లీ ఈ రేంజ్ ని మీరు ట్రేడింగ్ కి అవాయిడ్ చేసుకోగలిగితే సో దిస్ ఈస్ వెరీ బెస్ట్ అండి. ఈ రీజన్ లో కూడా మనం ట్రేడ్ చేద్దాం, ఈ రీజన్ లో కూడా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే మీరు ఇందాక చూసారు కదా ఇంట్రాడే లో 15 minutes టైం ఫ్రేమ్ లో ఎంత విక్స్ ఫామ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ విక్ ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ స్టాప్ లాసెస్ టచ్ అయిపోతాయి. సో మీరు ఎక్కువ మొమెంటం ని క్యాప్చర్ చేయలేదు. ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నా సరే, లేదా మీరు షార్ట్ స్ట్రాటజీ తీసుకున్నా, షార్ట్ ట్రయాంగిల్ తీసుకున్నా, డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకున్నా మీ స్టాప్ లాస్ ఈజీగా టచ్ అయిపోతుంది. సో దట్స్ వై ఇలాంటి చాపీ మార్కెట్స్ లో ఈ ట్రేడింగ్ రీజన్ ని అవాయిడ్ చేసుకుని ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి వెళ్దాం. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది, ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏం చెప్తుందో రెండు చూస్తే రెండు కూడా కంప్లీట్ రివర్స్ డేటా ఉంది. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మీకు 25,000 దగ్గర స్ట్రైక్స్ చూసుకుంటే, 25,000 దగ్గర కాల్ అండ్ పుట్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకుంటే మీకు కాల్ సైడ్ కంప్లీట్ గా 1.3 lakh చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే పుట్ సైడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 lakh చేంజ్ ఉంది. సో కంప్లీట్ పుట్ సైడ్ డామినేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ కి పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ టెక్నికల్ గా ఏమవుతుంది, నిన్న మార్కెట్ 25 దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ ఈ రోజు మార్కెట్ కూడా అక్కడ వెళ్ళి కన్సాలిడేషన్ జరుగుతుంది. అంటే నిన్న ఈ రోజు కూడా అంటే ఓవరాల్ గా ఈ జోన్ క్రాస్ అయ్యేంత వరకు కూడా మనకి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ టెక్నికల్ గా చూసుకుంటే. కానీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ డేటా బట్టి చూసుకుంటే ఇదే 25,000 దగ్గర మనకి సపోర్ట్ బిల్డప్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ డేటా కూడా కొంచెం నెగిటివ్ వచ్చింది యూఎస్ది. అండ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ సినారియోస్ మొత్తం కన్సిడర్ చేసుకుంటే ఒక్కసారి ఇక్కడ రాస్తాను ఫైనల్ అవుట్పుట్. సో ఇన్ఫ్లేషన్ సంబంధించిన డేటా వచ్చేసరికి మనకి నెగిటివ్ కనిపిస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన స్ట్రక్చర్ చూసుకుంటే అది నెగిటివ్ కనిపిస్తుంది. బికాస్ డబుల్ టాప్ స్ట్రక్చర్, బేసిక్ గా డబుల్ టాప్ అనేది ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి ఫర్దర్ గా క్రాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు ఒకటే సెంటిమెంట్ కనిపిస్తున్నప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో డేటా ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని తగ్గట్టుగా ఎటు సైడ్ ఉండాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సినారియో ఫేస్ చేస్తే, అంటే ఒక సెట్ ఆఫ్ డేటా పాజిటివ్, ఇంకొక సెట్ ఆఫ్ డేటా నెగిటివ్ కనిపించినప్పుడు మీ ప్రియారిటీ ఇప్పుడు ఎకనామిక్ డేటాకి మాత్రమే ఇవ్వండి. ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఇప్పుడు 25,000 దగ్గర సపోర్ట్స్ బిల్డ్ చేశారంటే ఎక్కువ మంది అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసి హోల్డ్ చేస్తున్నారంటే దాని మీనింగ్ వాళ్ళ ఒపీనియన్ కరెక్ట్ అవుతుందని కాదు, మేబీ వాళ్ళ ఒపీనియన్ కూడా రాంగ్ అవ్వచ్చు. మార్కెట్ మనకి 3:30కి క్లోజ్ అయింది. సో 3:30 క్లోజ్ అయ్యే టైం కి సెంటిమెంట్ అది. కానీ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా 6 o'clock వచ్చింది. అంటే మన మార్కెట్ క్లోజ్ అయిన 2.5 hours కి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మన లైవ్ మార్కెట్ లో యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చుంటే మేబీ 25,000 దగ్గర సపోర్ట్ ఉండేది కాదేమో, మేబీ కాస్ట్ డామినేషన్ ఉండేదేమో. సో ఆప్షన్ చైన్ లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ఒక్కదాన్నే మనం ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. బట్ అది కూడా ఇంపార్టెంట్ థింగే. బట్ దాని ఒక్కదాన్నే కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి మనం పాజిటివ్ సైడ్ వెళ్తాం అనుకుంటే దట్ మే నాట్ బి రాంగ్. సో దట్స్ వై రేపు కంప్లీట్ మనకి 2 views కనిపిస్తుంది కాబట్టి మీరు కంప్లీట్ న్యూట్రల్ నుంచి ఎటు సైడ్ అయినా ఉండడానికి ట్రై చేయండి. బట్ ఫస్ట్ ప్రయారిటీ న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. మేబీ ఒకవేళ మార్కెట్ పాజిటివ్ వెళ్తే దాని తగ్గట్టు కూడా ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో రేపు మనకి ఎలాగో ఫ్రైడే వీకెండ్ కాబట్టి మళ్ళీ అగైన్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది. సో లాస్ట్ 2 days ఏదైతే కన్సాలిడేషన్ ఉందో ఈ కన్సాలిడేషన్ ఖచ్చితంగా బ్రేక్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీక్ స్టార్టింగ్ నుంచి ఏదైతే పొజిషన్స్ క్యారీ చేస్తున్నారో ఖచ్చితంగా పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లేషన్ అవుట్పుట్ తగ్గట్టుగా పొజిషన్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు కాబట్టి దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ ఈ రేంజ్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఫర్దర్ గా డైరెక్షన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సినారియో బట్టి చూసుకుంటే మనకి నిఫ్టీలో క్లియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి వెళ్ళిపోతాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా ఆ గ్యాప్ ఫిల్ అయ్యి 25,000 నుంచి ఎప్పుడైతే మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. లేదా ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగినా మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ అయ్యి అదే 25,000 నుంచి మళ్ళీ రివర్సల్ జరిగితే మనం అక్కడ నుంచి షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. లేదు అంటే కొన్నిసార్లు ఎగ్జాక్ట్ 25,000 నుంచి రివర్స్ అవ్వకపోవచ్చు. గ్యాప్ అప్ జరిగి ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. లేదా గ్యాప్ డౌన్ జరిగినా లైక్ నిన్న ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. సో ఏదేమైనా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడున్న డేటా పాయింట్స్ తగ్గట్టు కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఫస్ట్ 15 minutes లో ఎగ్జాక్ట్ గా ట్రెండ్ ఎటు వైపు మూవ్ అవుతుంది దాని తగ్గట్టుగా ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో చూసుకుని అప్పుడు మనం డైరెక్షన్ డిసైడ్ అవుదాం. రైట్. సో సింపుల్ లాజిక్, ఈ రేంజ్ ని అవాయిడ్ చేసి ఆ రేంజ్ బ్రేక్అవుట్స్ బట్టి మనం వెళ్ళిపోతే బెటర్. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. అండ్ ఒక్కసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందాం. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి బట్ లెవెల్ వైజ్ చూసుకుందాం ఒకసారి. సో సెన్సెక్స్ ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే సేమ్ అండి, నిన్న హై పాయింట్ అండ్ లో పాయింట్ రేంజ్ లోనే. సో సెన్సెక్స్ కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి సో నిఫ్టీ లాగే ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి వెళ్ళిపోదాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ విల్ బి 81,200 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 81,600 నుంచి 700.
సో దిస్ విల్ బి ద రెసిస్టెన్స్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ కూడా చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్ లో సేమ్ ఇది కూడా కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి సేమ్ కన్సాలిడేషన్ రీజన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. లెవెల్స్ విల్ బి 54,500 will be the strong support and 54,700 will be the resistance. So almost close to 200-300 points range ఉంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఆల్రెడీ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా స్లైట్ గా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇన్ఫ్లేషన్ ఒక్కదాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే మేబీ టెంపరీ మార్కెట్స్ లో ఒక బేసిక్ సెల్ ఆఫ్ ఆర్ ఒక బేసిక్ ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం టెక్నికల్ గా కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకుంటే పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో కొంచెం న్యూట్రల్ నుంచి ఎటువైపు అయినా ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ 15 minutes ని అవాయిడ్ చేసుకుని ఆ ఫస్ట్ 15 minutes లో మార్కెట్ ఎటువైపు డైరెక్షన్ తీసుకుంది, ఆ డైరెక్షన్ తగ్గట్టు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ రెండు సపోర్టింగ్ గా ఉంటేనే అప్పుడు ఆ డైరెక్షన్ బిలీవ్ చేసి ఆ డైరెక్షన్ తగ్గట్టుగా ట్రేడ్ చేసుకుందాం. ఓవరాల్ గా నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా లాస్ట్ 2 days హై పాయింట్ లో పాయింట్ రేంజ్ ని బ్రేక్అవుట్ బట్టి తీసుకుందాం. విత్ ఇన్ రేంజ్ లో కనుక రేపు ట్రేడ్ అవుతున్నట్లయితే రేపు మార్కెట్స్ కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్, రైట్? సో దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.